నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. యాక్టర్ శివాజీ ఈయన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఆడవాళ్ల వస్త్రధారణ గురించి, ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉంటే బాగుంటారు అని చెప్పే క్రమంలో కొంచెం బూత్ పదాలు వాడారు. ఒకటి సామాన్లు అని, ఇంకొకటి దరిద్రముండలు అని చెప్పేసి కొన్ని పదాలు వాడారు. వాటికి కూడా ఆయన చింతిస్తూ నెక్స్ట్ డే నేను వాడిన ఆ బూత్ పదాలని వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి మాట్లాడారు. అయితే తాను మాట్లాడిన ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి, అంటే హీరోయిన్లు బయటకు వచ్చేటప్పుడు, ముఖ్యంగా బయట ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు, అంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి వెళ్ళేటప్పుడు, అలాగే సినిమా ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, సక్సెస్ మీట్లు కావచ్చు, ఇలా ఏవైనా సరే బయటకు వచ్చేటప్పుడు హీరోయిన్లు నిండైన వస్త్రధారణతో రండి. వీలైతే చీర కట్టుకొచ్చుకోండి, లేదా చుడిదార్లు వేసుకోండి, లేకపోతే జీన్సులు టీషర్ట్లు ఒళ్ళు కనిపించకుండా చక్కగా పూర్తిగా కవర్ అయ్యేలాగా జీన్సులు టీషర్ట్లైనా వేసుకోండి, తప్పలేదు. మంచి వస్త్రధారణతో రండి, ఎక్స్పోజింగ్ చేయొద్దు. ఎందుకంటే ఎలాంటి మృగాలు ఉంటున్నాయో మనం చూస్తున్నాం కదా, పైగా చూడటానికి మనకే ఎబ్బెట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఆయన భావాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఆ మాటల మీదే నేను ఉన్నాను అని చెప్పేసి తరువాత రోజు కూడా ఒక వీడియో చేశారు. అయితే శివాజీ మాట్లాడిన మాటల్ని చాలామంది సెలబ్రిటీలు ఖండించారు. వాళ్ళలో అనసూయ భరద్వాజ్ ఒకరు, అలాగే ప్రకాష్ రాజ్ ఒకరు, నాగబాబు ఒకరు, మంచు మనోజ్ ఒకరు. వీళ్ళంతా కూడా శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడారు. తప్పు లేదు, మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వేచ్ఛ ఉంది. మనం ఒకళ్ళు మాట్లాడిన మాటల్ని దానికి మనం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నామంటే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాము అని చెప్పేసి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళంతా కూడా వీడియోస్ పెట్టారు. అయితే వాళ్ళు పెట్టిన వీడియోస్ కింద ప్రజలు ఎలాంటి కామెంట్స్ పెట్టారు, ఎవరిని సమర్థిస్తూ పెట్టారు అనేది కూడా మనం చూసాం. పూర్తిగా ప్రజలంతా కూడా శివాజీ వ్యాఖ్యలకే ఏకీభవిస్తూ కామెంట్స్ పెట్టారు. అయితే వీళ్ళ మాదిరిగానే ఇంకొక సెలబ్రిటీ కూడా కొన్ని వీడియోస్ పెట్టారు. అతనే నా అన్వేష్. సో అతను పెట్టిన వీడియోస్ వల్ల అతనికి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చింది అని అంటే కనుక ప్రజలంతా కూడా నా అన్వేష్ ఇండియా రారా కుక్క అని చెప్పేసి తిడుతున్నారు. నేను అందుకే తమ్నేల్ కూడా అదే పెట్టాను. కుక్క అనేది ఒకటే పెట్టాను నేను. ఇంకా ప్రజలు వాడే బూతులు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో ఒక్కసారి వెళ్ళి పబ్లిక్ బైట్స్ చూడండి. నా అన్వేష్ గురించి ఎన్ని దరిద్రమైన బూతులు వాడుతున్నారంటే, ఎంత దరిద్రంగా తిడుతున్నారంటే, సో తనకు అలవాటేనేమో ఆ బూతులన్నీ కూడా తిట్టడం, తిట్టించుకోవటం తనకి అలవాటు అయి ఉండొచ్చు నా అన్వేష్కి. కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి తను ఆలోచించాడా? వాళ్ళు ఎంత బాధపడతారు తనని తిడుతుంటే, నా అన్వేషణ తిడుతుంటే. నా అన్వేష్ వాళ్ళ అమ్మా నాన్న కానీ, లేకపోతే అక్కా చెల్లెళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ ఉంటారు కదా, ఎవ్వరూ లేకుండా ఉండరు కదా, ఊడి పడలేదు కదా ఆకాశం నుంచి, లేకపోతే ఒక మొక్కలాగా భూమిలో నుంచే పుట్టుకొని రాలేదు కదా. సో మరి వాళ్ళు బాధపడరా? ఆ విషయం నా అన్వేష్ ఆలోచించడా? లేకపోతే వాళ్ళ భావోద్వేగాలతో నాకేం సంబంధం? నా ఛానల్కి వ్యూవర్షిప్పే ముఖ్యం, నా ఛానల్ వ్యూవర్షిప్ కోసం నేను ఎవరినైనా తిడతాను, ఈవెన్ అసలు దేవతలు కూడా నా తిట్లకి అతీతమేం కాదు అని చెప్పేసి అనుకుంటాడా? అందుకనే అతను అలా మాట్లాడి ఇప్పుడు ఇలా కాంట్రవర్సీ క్రియేట్ చేసుకున్నాడా? తన ఛానల్కే ప్రమాదం తెచ్చుకునేలా చేసుకున్నాడు చివరికి. ఎందుకని అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, నా అన్వేష్ ఛానల్ని అన్ఫాలో చేసేస్తాం, తనకి ఇక తన వీడియోస్ మేము ఇంకా చూడమని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే, అసలు నా అన్వేషణ చూసి ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు అనే దాని మీద కూడా నేను అందుకే ఒక లైన్ పెట్టాను. ఎలా ఉండకూడదంటే అని చెప్పేసి తమ్నైల్లో కూడా యాడ్ చేశాను. ఎందుకని అంటే తను చాలా కష్టపడి అసలు బిలో పావర్టీ లైన్ నుంచి, దిగువ మధ్యతరగతి స్థాయి నుంచి తను వచ్చాడు. తన లైఫ్ని స్టార్ట్ చేశాడు. ఎంతో కష్టపడి కొద్దిగా డబ్బులు కూడా పెట్టుకుని వ్లాగర్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ, అంటే మన ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతూ అక్కడ వింతలు విశేషాలు అన్నీ చూపిస్తూ తను వీడియోస్ చేసేవాడు. వాటన్నిటినీ తనే ఎడిట్ చేసుకుని తనే వీడియో అప్లోడ్ చేసుకునేవాడు తన యూట్యూబ్ ఛానల్లో. అంటే అలాంటి వీడియోస్ చూస్తూ తన యూట్యూబ్ ఛానల్కి ఎంతోమంది ఫాలోవర్స్ వచ్చారు. పైగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా కొన్ని అంటే ఇరికించే ప్రయత్నం చేశాడు, కొంతమందిని ఇరికించాడు కూడా. సో వాళ్ళు కూడా ఇతని మీద చాలా కోపం పెంచుకున్నారు. అయితే ఆ టైంలో పబ్లిక్ అంతా కూడా నా అన్వేష్కి సపోర్ట్ చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల యూట్యూబర్స్ ఎంతమంది ఆ బెట్టింగ్ యాప్స్ ఆడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు, ప్రాణం ఎంతమంది పోగొట్టుకున్నారు, తల్లిదండ్రులకు ఎంతమందికి గర్భశోకం ఎదురైంది, అలాగే ఎంతమంది ఎన్ని లక్షల డబ్బులు వృధా చేసుకున్నారు, ఎన్ని లక్షల డబ్బులు పోగొట్టుకున్నారు, వాళ్ళందరూ ఉసురు ఎంతమంది సెలబ్రిటీలకి, యూట్యూబర్స్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంతమందికి తగిలింది వాళ్ళ ఉసురు అని చెప్పేసి ప్రజలంతా కూడా నా అన్వేష్ని సపోర్ట్ చేశారు ఆ టైంలో.
కానీ ఇప్పుడు మాత్రం శివాజీని వ్యతిరేకిస్తూ, యాక్టర్ శివాజీని వ్యతిరేకిస్తూ, అతని వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ నా అన్వేష్ ఎంత బూతులు మాట్లాడాడు, లకారాలు కూడా వాడాడు శివాజీని. అయితే అదంతా ఒక ఎత్తు శివాజీని మాట్లాడడం. కానీ రామాయణంలో సీతాదేవి ఏం చేసింది, అసలు మహాభారతంలో ద్రౌపది ఏం చేసింది, వాళ్ళకేం సంబంధం, ఈ బట్టల విషయంలో వీటి విషయంలో వాళ్ళెందుకు ఇన్వాల్వ్ చేయాలి? ఇలాగా హిందువులంతా కూడా ఇప్పుడు నా అన్వేష్ని తిడుతున్నారు. వాళ్ళు ఏం చేశారయ్యా నిన్న, అసలు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ చేశావు, అసలు ఎంతమంది మనోభావాలను దెబ్బతీస్తున్నావు నువ్వు, హిందూ దేవతలంటే అంత అలసైపోయారా మీకు ఎగ్జాంపుల్ చూపించుకోవడానికి హిందూ దేవతలే కావాలా? ఈ ఇష్యూల్లోకి ఎవరో విప్పు చూపిస్తాననే దానికి, ఎవరో చిన్న చిన్న బట్టలు పొట్టి బట్టలు వేసుకుంటాం మా తీరిదే అని చెప్పేసి మాట్లాడే వాళ్ళ దానికి హిందూ దేవతలకి ఏం సంబంధం, అసలు వాళ్ళతో పోలుస్తావా నువ్వు అని చెప్పేసి ఇప్పుడంతా కూడా తిడుతున్నారు. సో అందుకే నేను చివరిలో ఆ టైటిల్ కూడా ఎలా ఉండకూడదంటే పెట్టాను. ఎందుకంటే ఇంత కష్టపడి ఎదిగి చివరికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన వీడియో పెడితే, ఒక్క వీడియో ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వీడియో నా అన్వేష్ కనుక పెడితే దానికి ఒక రోజు 2 రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను చెప్తున్నాను, నేను కూడా జర్నలిస్ట్గా ఒక యూట్యూబ్ ఛానల్లోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి ఒక వీడియో ఒక 40,000 50,000 అందుకోవాలంటే ఎంత కష్టమో, అసలు అది చాలా కష్టం. ఎంత ప్రతి పాయింట్ని కూడా గుర్తుపెట్టుకొని మనం వీడియోలో ప్రజెంట్ చేస్తేనే, దాన్ని క్లియర్గా ప్రజెంట్ చేస్తేనే జనాలకి చేరుతుంది. ఒకవేళ అన్ని పాయింట్స్ చెప్పినా కానీ కొన్ని వీడియోస్ వెళ్ళకపోవచ్చు. కానీ నా అన్వేష్ ఒక వీడియో పెట్టాడంటే నెక్స్ట్ డేకే 1.5 మిలియన్ 2 మిలియన్స్ 3 మిలియన్స్ వెళ్ళినవి కూడా ఉన్నాయి. సో అలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని, అలాంటి పాపులారిటీ క్రియేట్ చేసుకుని, అంతమంది సబ్స్క్రైబర్ని అంతమంది ఫాలోవర్స్ని గెయిన్ చేసి ఇప్పుడు తీరా అంటే వెన్నపూస పడిన టైంకి కుండంతా కింద పడేసి పగలగొట్టుకుని వెన్నని నేలపాలు చేసుకున్నాడంటారు చూసారా, అలా అయిపోయాడు నా అన్వేష్. ఇప్పుడు నా అన్వేష్ పరిస్థితి ఎలా అయిందంటే చేతికి ఫ్రూట్స్ వస్తున్న టైంలో మొత్తం చెట్టును నరికేసుకున్నాడు. ఇంకా ఎవరు కూడా నా అన్వేష్ వీడియోస్ని ఫాలో అయ్యే పరిస్థితి ఉండదేమో హిందువులు ఎవరు కూడా. ఎందుకంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే వాళ్ళని ఎవరు కూడా ఎంటర్టైన్ చేయరు. సంపాదించుకున్న డబ్బులు మరి ఎన్నాళ్ళు వస్తాయి అక్కడ ఉండటానికి? విదేశాల్లో ఉన్నాడు, ఇప్పుడు ఇండియా రమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నా అన్వేష్ ఇండియా వస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఎంతమంది కేసులు వేస్తారో చెప్పలేము. సో అందుకని అన్నాను ఎలా ఉండకూడదంటే అని చెప్పేసి, నా అన్వేష్ లాగా అస్సలు ఉండకూడదు, తలకి కొమ్ములు రాకూడదు. మనం ఏదో సంపాదించేసాము, మనకి పాపులారిటీ వచ్చేసింది, మనం ఏం చెప్పినా కానీ యూత్ అంతా ఫాలో అవుతారు, మన వీడియోస్ చూస్తారు అని చెప్పేసి రెచ్చిపోకూడదు. రెచ్చిపోతే ఇదిగో ఇలాగే పుచ్చిపోతారు. రేపు మాపో ఖచ్చితంగా ఇండియా రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక ఫాలోవర్స్ అన్ఫాలో అయిపోతారు, సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తారు, రిపోర్ట్ కొట్టేస్తారు చాలామంది తన వీడియోస్ని, తన ఛానల్ని. సో అప్పుడు ఏమవుతుంది, వ్యూవర్షిప్ పడిపోతుంది. మామూలుగా ఉంటేనే వ్యూవర్షిప్ రావడం అంతంత మాత్రంగా ఉంటే ఇలాగ రిపోర్ట్ కొట్టేస్తే, అన్ఫాలో చేస్తే, అన్సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది? సో ఏదో ఒక రోజు తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోతే ఇండియా తిరిగి వచ్చేయక తప్పదు. అప్పుడు ఖచ్చితంగా కేసులు వేస్తారు, తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు తన వీడియోస్ని అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు చూసుండరు, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా అంత గట్టిగా పట్టించుకుని ఉండరు నార్త్లో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పాపం తెలుగు తెలియదు కదా. సో ఎవరైనా కనుక వీడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నాడు, హిందూ దేవతల్ని అవమానిస్తూ వీడియోలు చేశాడు, వీడు ఇలాగా ద్రౌపదీదేవిని సీతామహాసాధ్విని కూడా అవమానిస్తూ వీడియో చేశాడు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కంప్లైంట్ చేశారనుకోండి, దాని ఇతివృత్తాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ వీడియో ఇతివృత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లైంట్ చేశారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా పట్టుబట్టి ఇతడు ఏ దేశంలో ఉన్నా ఏ కలుగులో ఉన్నా కానీ లాక్కొచ్చే అవకాశం కూడా ఉంటుంది, లేకుండా ఉండదు. కాబట్టి నా అన్వేష్ చిక్కుల్లో పడినట్టే. అందుకనే ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. పెద్ద పెద్ద మెగాస్టార్లు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేక ఎందుకు ఊరుకుంటున్నారు, అన్నిటి మీద ఎందుకు స్పందించరు? కేవలం అనసూయ లాంటి వాళ్ళు, చిన్మయ్ శ్రీపాద్ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే వాళ్ళు మాట్లాడినా కానీ కొంతవరకు హద్దు ఉంది. అనసూయ కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయొచ్చు, కానీ ఇంత వల్గర్ కామెంట్స్, ఇంత నీచమైన కామెంట్స్ నా అన్వేష్ లాగైతే చేయలేదు. సో ఇప్పుడు నేను వాళ్ళందరికన్నా ఎక్కువ అనుకున్నాడో, నేను ఒక సూపర్ స్టార్ని లేకపోతే మెగాస్టార్ని అనుకున్నాడేమో, కానీ నా అన్వేష్ ఒక మెట్టు పైకెక్కి నెత్తి మీద కొమ్ములు వచ్చిన మాటలు మాట్లాడాడు. సో ఇప్పుడు ఆ కొమ్ములు విరిచేసి తన ఛానల్ని కూడా మూలబడేసే స్థాయికి తనే తెచ్చుకుంటున్నాడు. సో ఏమవుతుంది నా అన్వేష్ విషయంలో, ఎలాగ ప్రొసీడ్ అవుతారు, ఏమైనా కేసులు వేస్తారా, వేస్తే తను విదేశాల్లో ఉన్న వ్యక్తి కూడా ఇండియాకి వచ్చి సంజాయిషి ఇచ్చుకోక తప్పదా, లేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి
తెలియాలంటే వేచి చూడాలి. థ్యాంక్ యూ.